చాలా వరకు వెస్టర్న్ వరల్డ్‌లో ఇదివరకు అనేవాళ్ళు, వాళ్ళు మనకంటే 10, 15 ఏళ్ళు ముందున్నారు. మనకేదైనా రావడానికి చాలా టైం పడుతుంది. ప్రతి టెక్నాలజీ. ఇవాళ ఇప్పుడున్న ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ యుగంలో మనకు అక్కడున్నవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అయితే మనకి లేనిది లేదంటే ఇంకా మెరుగ్గా ఉండాల్సిన పద్ధతులు ఏది అనేది. ఇండియన్ హెల్త్ సిస్టము, వెస్టర్న్ హెల్త్ సిస్టము 2 చూసిన వ్యక్తిగా మనకున్న ఒక గొప్ప రిసోర్స్ ఏంటంటే మనము అత్యంత క్లిష్టమైన ఒక ప్రొసీజర్స్ కానీ, చాలా మోడర్న్ టెక్నాలజీ గానీ, అతి తక్కువ ఖరీదుకి ఇక్కడ మన పేషెంట్స్‌కి అందించగలుగుతున్నాం. చాలా సిస్టమ్స్ వరకు. అది వెస్టర్న్ వరల్డ్‌లో సాధ్యపడట్లేదు. వాళ్ళు ఆశ్చర్యపోతారు. మనం చేసే చికిత్సా విధానాలు ఇంత తక్కువ ఖర్చుతో ఒక వ్యక్తికి మనం చేయగలుగుతున్నామని. అక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిన పద్ధతులు ఏంటంటే, మొట్టమొదటిది ఇప్పుడిప్పుడే మనకి డెవలప్ అవుతున్నది స్క్రీనింగు. ఒక రోగం రాకముందే ఒక మనిషికి హెల్తీగా ఉన్నప్పుడు కూడా మన వాళ్ళేంటంటే, నాకంతా బానే ఉంది. నేను అసలు డాక్టర్ దగ్గరికే వెళ్ళకుండా 80 ఏళ్ళు బతికాను అని చెప్పుకోవడం అదొక గొప్ప ఇదిగా భావిస్తారు. కానీ యాక్చువల్‌గా మనకి ఏదైనా రాకముందే ప్రతిదానికి ఒక మెయింటెనెన్స్ ఉంటుంది. అలాగే శరీరానికి కూడా ఉంటుంది. రాకముందే స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ అంటే మనకి జన్యుపరంగా మన ఫ్యామిలీ హిస్టరీలో ఉండే ప్రాబ్లమ్స్ చూసుకొని మనకు తగ్గ స్క్రీనింగ్ టెస్ట్ మనం చేయించుకోవాలి. 60 ఏళ్ళు అవ్వంగానే చేయించాల్సిన రొటీన్ టెస్ట్, అల్ట్రాసౌండ్సు, బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకోవడము, హార్టు ఇవన్నీ ఇదేదో లగ్జరీ కాదండి. ఇది అత్యవసరమైన విషయం. ఎందుకంటే 10 ఏళ్ల ముందు మనం కనిపెట్టగలిగే విధానాలు మనకున్నప్పుడు, మనం అది చాలా చివరి దాకా వెళ్ళేదాకా ఎందుకు ఆగాలి? ముందే చూసుకోవాలి. ఈ ప్రోటోకాల్స్ గనక మనము నిర్దిష్టంగా ప్రతి వ్యక్తికి ఈ ఏజ్ దాటిన తర్వాత ఇది మీరు చేయించుకోవాలి అని ఒక ప్రమాణం గనక మనం ఇవ్వగలిగితే అది చాలా ఉపయోగపడుతుంది. ఇంకోటి హాస్పిటల్స్‌లో, చికిత్సాలయాల్లో మనం చాలా వరకు ప్రోటోకాల్స్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తే హ్యూమన్ ఎర్రర్స్‌ని తగ్గించొచ్చు. చాలా వరకు ఇప్పుడు మనకి సిస్టమ్స్‌లో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ వస్తున్నాయి. ఈ పేపర్ చార్ట్స్ పోయి చాలా వరకు మనం కంప్యూటర్‌లోనే చేస్తున్నాం. ఇలాంటివి వచ్చినప్పుడు విధానం ప్రోటోకాల్స్ కనుక కరెక్ట్‌గా ఉంటే హ్యూమన్స్ ద్వారా వచ్చే ఎర్రర్స్ తగ్గించొచ్చు. తర్వాత అవేర్‌నెస్ ఒకటి. డిసీజ్ గురించి చాలా వరకు అవేర్‌నెస్ చేయించాల్సిన విధానం ఉంది. చికిత్స గురించి చాలామంది మాట్లాడతారు గానీ, ఇది నేను చేయగలను అని. అసలు ఆ రోగం రాకుండా ఆపేది ఎలాగా? సర్జరీ అవాయిడ్ చేసేది ఎలా అనేది కూడా ఇంకా చాలా వరకు మనము పేషెంట్స్‌తో స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉంది. సో, చాలా వరకు మనకున్న టెక్నాలజీ అక్కడ, ఇక్కడ ఒకటే ఉన్నప్పటికీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానం గనక మనం మార్చుకోగలిగితే ఇంకా చాలా మెరుగైన విధానాలు మనము తీసుకొచ్చి వెస్టర్న్ వరల్డ్‌కి ఇది ఆదర్శం అవుతుంది. ఎందుకంటే మనం ఇప్పటికే చాలా వరకు ఎఫోర్డబుల్‌గా కేర్ అందించగలుగుతున్నాము. కొంత ప్రోటోకాల్స్ అడ్జస్ట్ చేయగలిగితే ఇది మనం రివల్యూషనే తీసుకొచ్చినట్టు అవుతుంది హెల్త్ కేర్‌లో.